హలో గైస్, వెల్కమ్ టు డెత్ నోట్ యానిమీ 23 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్. ఇది 22 ఎపిసోడ్ ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందామా. హిగుచియే తాడికిరా అని చెప్పి ప్రూఫ్ స్టోట్ అయితే మీసా అయితే పట్టుకుంటది. సో దాని తర్వాత ఎల్ అయితే హిగుచిని పట్టుకోనికైతే స్కెచ్ అయితే వేస్తాడు. ఆ స్కెచ్ ఏందో మీకు గుర్తుకుంది అనుకుంటా. సో ఇప్పుడు 23 ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేది. హిగుచి అయితే మత్సుబాకు ఒరిజినల్ పేరు అయితే తెలుసుకొని తనని చంపేయాలని చెప్పి హిగుచి అయితే ఒషిబా ప్రొడక్షన్స్ కి అయితే వెళ్తా ఉంటాడు. హిగుచి వెళ్తుంటే హిగుచిని అయితే ఎల్ ఇంకా తన టీం అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. చెప్పాను కదా, తన కార్ కి ట్రాకర్స్ పెట్టుంటారు. ఇంకోవైపు మనకి హిగుచిని అయితే చూపిస్తారు. హిగుచి అయితే కార్ లో కూడా అదే ప్రోగ్రామ్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. హిగుచి ఆ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఆగరా ఇంకొంచెం చెప్పలో నేను వేసేస్తా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడే హిగుచి అయితే వెనకల్లో ఉన్న రెమ్ని అయితే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు దీని గురించి అని అయితే అడుగుతాడు. అది చూసిన లైట్ ఏమో కార్ లో ఎవరు లేరు కదా, మళ్ళీ తను ఎవరితో మాట్లాడుతుండు, ఇంతక రెమ్మెవాళ్ళు అనేది అనుకుంటా ఉంటాడు. సో లైట్ అలా అన్నాకైతే అప్పుడే ఎల్లైతే ఇలా అంటాడు, ఆ కార్ లో ఎవరు ఉండే ఛాన్స్ అయితే లేదు, నాకు తెలిసి ఆ కార్ లో ఖచ్చితంగా షినిగామే ఉంది అనేది అంటాడు. అప్పుడే రెమ్ అయితే తనతో ఇలా మాట్లాడతాడు, ఇప్పుడు ఆఫీసర్ లో కూడా ఫేక్ డీటెయిల్స్ అయితే ఉంటే నీకు అప్పుడు ఆ ఫేక్ డీటెయిల్స్ అయితే యూజ్ అవ్వవు, కానీ ఒకవేళ అక్కడ నిజంగానే నిజమైన డీటెయిల్స్ ఉంటే నువ్వు తనని చంపేయగలవు అనేది అంటాడు. అప్పుడే హ్యూజ్ నేను కూడా ఇదే ఆలోచించాను అని అంటాడు. ఇక్కడ ఇంకోవైపు లైట్ ఇంకా ఎల్లికి వీళ్ళకి అసలు అర్థం కాదు తను ఎవరితో మాట్లాడుతుండు ఆ కార్ లో. బట్ ఎల్ మాత్రం ఫిక్స్ అవుతాడు తను షినిగామితోటే మాట్లాడుతూ ఉండాలి అని చెప్పి. హిగుచి అయితే ఒషిడా ప్రొడక్షన్ హౌస్ కి అయితే చేరుకుంటాడు. అలానే అక్కడనే మోగి ఇంకా హైబర్ కూడా అక్కడనే సీక్రెట్ గా అయితే నిలబడు. తను ఎల్తోటి మాట్లాడుకుంటూ నువ్వు చెప్పంగానే ఇక్కడికి నేను మూవ్ అవుతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోవైపు హిగుచి ఏమో పిన్ అయితే ఎంటర్ చేసి లోపలికి అయితే ఎంటర్ అవుతాడు. వెళ్ళాక తను చెప్పాడు కదా లెఫ్ట్ కార్నర్ లో రైట్ కి ఒక డిస్కార్డ్ అయితే ఉంటది అని చెప్పి, సో అదే పని చేస్తాడు. తను వెళ్ళి ఆ డ్రాన్ అయితే తీసి దాంట్లో వెతుకుతూ ఉంటాడు. తన వెనకాల ఒక సీసీ కెమెరా అయితే ఉంటది. సో ఆ సీసీ కెమెరాలు అయితే ఎల్ ఇంకా లైట్ అయితే మొత్తం చూస్తూనే ఉంటారు. సో తను ఎత్తుకుతా ఉండు కదా, తనకైతే మత్సుబా ఒక డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. అందులో మత్సుబా పేరు ఏమని ఉంటది అంటే ఎమాషిటో అని అయితే పెట్టుంటారు. సో ఇదంతా ఎల్ ఇంకా లైట్ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ కీరా అసలు ఎలా చంపుతుండో అందరిని అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది అని అనుకుంటారు. తర్వాత వాళ్ళు చూస్తూనే ఉంటారు. హిగుచి అయితే తన డెత్ నోట్ అయితే బయటికి తీసి అందులో తన పేరు అయితే రాసేస్తాడు. సో ఇప్పుడు మనకైతే తెలుసు కదా, మనము డెత్ నోట్ లో వాళ్ళ పేరు రాసి వాళ్ళు ఎలా చనిపోవాలో రాయకపోతే వాళ్ళు 40 seconds లో అయితే హార్ట్ అటాక్ తోటి చనిపోతారు కదా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత తనైతే ఆ నేమ్ అనేది డెత్ నోట్ లో రాసేసి ఆ డెత్ నోట్ ని తన సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. సో అదంతా లైట్ చూసుకుంటా ఏంది ఇతను జస్ట్ నేమ్ మాత్రం నోట్ చేసుకున్నాడు, అసలు తిను చంపాలనుకుంటున్నా లేదా అని అంటా ఉంటాడు. తర్వాత హిగుచి అనేది చూపిస్తారు. తనైతే కార్ లో కూర్చొని 40 seconds అయితే లెక్క పెడతా ఉంటాడు. సో 40 seconds అయిపోయినాకైతే తను ప్రోగ్రామ్ చూస్తాడు. ఆ ప్రోగ్రామ్ లో తనైతే చనిపోడు. తర్వాత హిగుచి గానికి మళ్ళీ కోపం వస్తుంది, అసలు ఏంటి తిని ఇంకా చావలేడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు కార్ లో కూర్చొని. సో తను అరుచుకుంటూ నాకు మళ్ళీ ఫేక్ డీటెయిల్స్ దొరికినాయి అని అనుకుంటాడు. ఎల్లి ఇంకా లైట్ వన్ అయితే చూపిస్తారు. వాళ్ళైతే ఏంటి తిను ఆల్రెడీ చంపనీకి ట్రై చేసిండా అనేది అనుకుంటాడు. సో వాడు ఆ కార్ లో కూర్చొని అరుస్తూ ఉంటాడు, అసలు నేను ఇప్పుడు వీని ఎలా చంపాలి, వీని డీటెయిల్స్ నాకు ఎలా తెలుస్తాయి, వీని పేరు ఎలా తెలుస్తుంది అని. సో ఇక్కడ లైట్ వాళ్ళంతా వాడిని చూసుకుంటే అసలు వీడు ఆ కార్ లో కూర్చొని ఏమంటాడు మాట్లాడుతున్నా బాబు అని అనుకుంటా ఉంటారు. సో దాని తర్వాత వాడు మళ్ళీ మీసాకి అయితే కాల్ చేస్తాడు. సో అప్పుడు కూడా మీసా అయితే కాల్ అయితే లేపదు. సో వానికి ఏం చేయాలని అర్థం కాదు. సో వాడు నేను ఎలాగో ఎక్కువ కాలం బతకపోయినా ఉన్నన్ని రోజులు ఒక కింగ్ లాగా ఒక రాజులాగా బతకాలని అనుకుంటాడు. సో వాడైతే ఒకటి ఫిక్స్ అవుతాడు. సో ఏం ఫిక్స్ అవుతాడు అంటే తను షినిగామితో ఒక డీల్ అయితే ఉంటుంది, మీకు గుర్తుకుందా? షినిగామి ఒక ఐస్ మీరు తీసుకుంటే మీ ఆఫ్ లైఫ్ అనేది షినిగామికి ఇచ్చేయాలి. సో ఐస్ వచ్చినాక మీకు తెలుసు కదా, డైరెక్ట్ వాడిని చూస్తే చాలు పైన వానికి పేరేందో కూడా తెలిసిపోతుంది, వాడు ఎన్ని ఇయర్స్ బతుకుతాడో కూడా మనకి తెలిసిపోతుంది కదా. సో ఆ డీల్ అనమాట. సో ఆ డీల్ కి వాడైతే ఒప్పుకొని సో రెమ్ తోటి ఆ డీల్ అయితే ఒప్పుకుంటాడు. సో ఇక్కడ వీళ్ళంతా చూసుకుంటా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ కార్ లో ఎవడు వాడు రెమ్మోడు అసలు ఆ డీల్ ఏంది అని అనుకుంటా ఉంటారు. సో వాడైతే ఇప్పుడు తనైతే షినిగామి ఐస్ అయితే ఉన్నాయి కదా. సో వాడు కార్ అయితే స్టార్ట్ చేసి స్పీడ్ గా అయితే వెళ్తా ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడో తెలుసు కదా, సకురా టీవీ ఛానల్ ఒక ఆఫీస్ కి అయితే వెళ్తాడు. సో వాళ్ళ వెనకాలనే వెడ్డి కూడా ఫాలో అవుతుంటది కదా. తర్వాత వాడంతా స్పీడ్ గా వెళ్తా ఉంటాడు కదా, వాడిని పోలీస్ అయితే చూస్తారు. చూసి వీడైంది ఇంత స్పీడ్ గా వెళ్తున్నా అని చెప్పి పోలీస్ వాళ్ళు వాళ్ళని వెనకాల అయితే వెళ్తారు. ఆ పోలీస్ అయితే హిగుజితానికి అయితే వెళ్ళి లైసెన్స్ అయితే అడుగుతాడు. సో వాడు ఆ సూట్ కేసులోకి ఏం చేయదో లైసెన్స్ ఇస్తున్నట్టు దాంట్లో అయితే చేయి పెడతాడు. సో చేయి పెట్టి ఇటు పోలీస్ ఆఫీసర్ అయితే ఒకసారి తిరుగుతాడు. తిరిగే వరకు తనది షినిగామి ఐస్ ఉన్నాయి కదా. సో దాని వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ ఒక పేరు అయితే తెలిసిపోతుంది. సో వీడు ఆ పేరు అనేది డెత్ నోట్ అయితే రాసేస్తాడు. దాంట్లో ఏం రాస్తాడంటే ఈ ఆఫీసర్ యాక్సిడెంట్ లో చనిపోవాలి అని అయితే రాస్తాడు. సో దాని తర్వాత వాడైతే ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి అయితే తప్పించుకుంటాడు. సో పోలీస్ ఆఫీసర్ కూడా నువ్వే తప్పించుకుంటావా, నేను నీ వెనకాలనే వస్తా అని చెప్పి వాడిని అయితే ఫాలో అవుతా ఉంటాడు, చేజ్ చేస్తూ ఉంటాడు. సో అలా తను చేజ్ చేస్తూ మధ్యలోనే యాక్సిడెంట్ లో పోతాడు అనమాట. సో వాళ్ళ వెనకాలనే మోగి కూడా ఫాలో అవుతా ఉంటాడు. మోగి అయితే ఎల్కైతే చెప్తాడు, ఇగో ఈ సిచ్యువేషన్ ఇలా ఇక్కడ ఇలా జరిగిందని అయితే చెప్తాడు. అప్పుడే ఎల్
గాడు మళ్ళీ ఆలోచిస్తా ఉంటాడు. అసలుకి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో హిగుచికి అంతకే తెలియదు. సో జస్ట్ ఇప్పుడే కదా అతను కలిసిండు. అతను జస్ట్ ఆఫీసర్ ఒక ఫేస్ చూసి చంపేశాడు. అంటే ఇప్పుడు అతనికి కూడా సెకండ్ కిరాకున్న పవర్ వచ్చిందా, సో ఇప్పుడు తను చాలా డేంజరస్ అని చెప్పి ఎల్లైతే అంటాడు. సో అప్పుడే లైట్ కూడా అంటే ఇప్పుడు ఇంత ముందు తన ఏదో డీల్ గురించి అయితే మాట్లాడాడు కదా, సో ఆ డీల్ తర్వాతనే తనకి పవర్ వచ్చి ఉంటది అని అంటాడు. సో దాని తర్వాత ఎల్లైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కీరా చాలా డేంజరస్, ఇప్పుడు తను జస్ట్ ఫేస్ చూసి చంపేయగలుగుతాడు. సో తనకు అనిపిస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తాడు. తర్వాత ఎల్లైతే ఒక ఆఫీసర్ అయితే కాల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. సో తను ఏం మాట్లాడతాడంటే, మేము ఇంకొంచెంసేపట్లో అయితే కీరాని అయితే పట్టుకోబోతున్నాం. ఇప్పుడు కీరా అయితే హిబుయా నుంచి షిబుయాకి అయితే రెడ్ కలర్ కార్ లో అయితే వస్తున్నాడు. తనైతే ఆ ఏరియాలోకి ఎంటర్ కాగానే తనని మీరు బ్లాక్ చేసేయండి. ఎల్లైతే ఆ కాల్ లో మాట్లాడుకుంటే చెప్తాడు. తర్వాత ఎల్లైతే చీఫ్ కి అయితే కాల్ చేసి, చీఫ్ మీకు నెక్స్ట్ ఏం చేయాలో గుర్తుకుంది కదా అని అయితే చెప్తాడు. సో చీఫ్ అయితే ఆ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే ఆ ప్రోగ్రామ్ లో ఇద్దరు మనుషులు అయితే కూర్చొని ఉంటారు కదా, సో వాళ్ళని అక్కడికి తీసేసి అక్కడ 2 బొమ్మలు అయితే పెడతాడు. సో అలా కూర్చోబెట్టి ఇంత ముందు లాగా మాట్లాడారు కదా అదే ఆడియోని మళ్ళీ రిపీట్ లో చేస్తూనే ఉంటారు. సో అలా ఎందుకు చేస్తారంటే వాడు ఉండు కదా, వానికి ఇంకా ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని అనుకోనికి. సో మళ్ళీ లైట్నింగ్ ఎల్ని అయితే చూపిస్తారు. ఎల్ అయితే లైట్ ఇక మనం సీన్ లోకి ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చింది, సరే మనం ఇక వెళ్దాం పద అనేది అంటాడు. సో వాళ్ళు అక్కడికి వెళ్లే ముందు కొంచెం రిస్క్ ఎందుకు అని చెప్పి మీసన్ అయితే అక్కడ మొత్తం చైన్ స్టోర్ అయితే కట్ చేసిపోతాడు. సో వాళ్ళైతే హెలికాప్టర్ లో ఎక్కి వెళ్తా ఉంటారు. ఎల్ అయితే లైట్ ఎవడో డ్రైవింగ్ చేస్తా ఉంటారు. వెనకాల ఓటారే అయితే ఒక స్నైపర్ అయితే పెట్టుకొని కూర్చుంటాడు. సో హిగుచి గాని వెహికల్ ఒక ట్రాకర్ పెట్టిన అని చెప్పిన కదా, సో అది చూసుకుంటూ వీళ్ళైతే హిగుచి ఉన్న తనకైతే వెళ్తా ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ మనకి హిగుచి అయితే చూపిస్తారు. తనైతే ఒట్సుబా కంపెనీకి అయితే వెళ్ళాలనుకుంటాడు. సో ఇప్పుడు సకురా టీవీ కాదనమాట, ఒట్సుబా కంపెనీకి అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ అయితే మట్సుబా ఒక ఫేస్ అయితే రికార్డ్ అయి ఉంటది కదా, సో అది చూసి వాని పేరు తెలుసుకొని చంపేయాలని ఫిక్స్ అవుతాడు. సో అది ఎల్గాడ్ అయితే గెస్ చేసి ఎల్ అయితే వెడ్డికి అయితే కాల్ చేసి, నువ్వు ఒట్సుబా కంపెనీలో మట్సుబా రికార్డ్ అయిన అన్ని కెమెరాస్ లో ఉన్న ఫైల్స్ అయితే డిలీట్ చేసావు కదా నువ్వు అని అడుగుతాడు. దానికి వెడ్డి అయితే నేను అన్ని క్లియర్ చేసేసిన అయితే చెప్తుంది. సో తర్వాత వీనైతే చూపిస్తారు. వీరైతే ఒట్సుబా కంపెనీకి అయితే వెళ్ళిపోయి అక్కడ ఉన్న అన్ని సీసీ కెమెరా ఫోటోస్ అయితే బయటికి తీపించుకొని మట్సుబా దేంట్లో ఉండో చూడాలని అనుకుంటాడు. సో వాడు ఎత్తుకుతుంటే అక్కడ మట్సుబా ఉన్న సీసీ ఫోటోస్ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వదు, అసలు దొరకది అసలు లేదు కదా. సో ఆ సిచ్యువేషన్ జరిగినాక వానికి ఇంకెక్కువ కోపం అయితే వస్తుంది. సో ఈసారి డైరెక్ట్ సకురా టీవీ ఆఫీస్ కే కొడదామని చెప్పి ఫిక్స్ అవుతాడు. సో ఇదంతా ముందు వెళ్ళి గెస్ చేసి తను ఎలా అయినా సరే సకురా టీవీ ఛానల్ కి వస్తాడని చెప్పి అక్కడ 2 బొమ్మలు అయితే పెట్టుంటాడు అనమాట. అందుకే అదే అనమాట స్కెచ్. సో ఇక్కడ హిగుచిగా అయితే చూపిస్తారు. వాడైతే సకురా టీవీ ఛానల్ కి అయితే వెళ్తా ఉంటాడు. వాని పైన మనకి లైట్ ఇంకా ఎల్ అయితే ఒక హెలికాప్టర్ లో ఫాలో అవుతా ఉంటారు. సో తర్వాత మనకి చీఫ్ ఇంకా వెడ్డిని అయితే చూపిస్తారు. వెడ్డి అయితే చీఫ్ కి అయితే ఒక గన్ అయితే ఇస్తారు, ఎందుకంటే కీరా నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేసుకోనికి వాన్ సెల్ఫ్ ని. అలా గన్ ఇస్తుంటే చీఫ్ అయితే లేదు ఇప్పుడు నేను పోలీసుని కాదు, అందుకే గన్ యూజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి గన్ అయితే తీసుకోడు. సో తర్వాత మనకి హిగుచిని అయితే చూపిస్తారు. తనైతే సకురా టీవీ ఛానల్ కి అయితే వచ్చేసి ఉంటాడు. సో తనైతే సకురా టీవీ ఛానల్ కి అయితే వచ్చి ఆఫీస్ లోకి అయితే ఎంటర్ అయ్యి చూస్తుంటే అక్కడ ఒక్కరు కూడా కనిపించారు. సో తర్వాత తను డైరెక్ట్ ఆ ప్రోగ్రామ్ ఏ రూమ్ లో అయితే జరుగుతుందో ఆ రూమ్ కి అయితే ఎంటర్ అయిపోతాడు. సో దాని తర్వాత వాని వెనకాల మనకి మోగి ఇంకా హైబన్ అయితే చూపిస్తారు. వాళ్ళైతే వాళ్ళ హెడ్ కి ఒక హెల్మెట్ అయితే తలిగించుకొని ఆఫీస్ లోకి అయితే ఎంటర్ అవుతారు. సో తర్వాత హిగుచిని అయితే చూపిస్తారు. తనైతే ప్రోగ్రామ్ జరుగుతున్న రూమ్ లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి చూస్తూ ఉంటాడు తొంగి తను చూసే వారికి అక్కడ బొమ్మలు అయితే ఉంటాయి. సో వాడు అది చూసి షాక్ అవుతుంటే ఒక్కసారి 4 ఆఫీసర్స్ అయితే వాడిని రౌండ్ అప్ అయితే చేస్తారు. సో తర్వాత వాడు యాక్టింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంతకు మీరు నన్ను ఇవ్వాలనుకొని ఇలా చేస్తున్నా నాకు తెలియదు, కానీ నేను ఒట్సుబా కంపెనీలో ఒక ఆఫీసర్ ని, నేను ఇప్పుడు నా ఐడిని మీకు చూపిస్తాను చూడండి అని చెప్పి వాడైతే వాడి సూట్ కేసులో అయితే చెయ్యి అయితే పెడతాడు. సో వాడు అందులో చేయి పెట్టి ఒక గన్ అయితే తీసి వెడ్డిని అయితే షూట్ చేయడానికి అయితే పోతాడు. బట్ చీఫ్ అయితే అడ్డం వచ్చేస్తాడు వెడ్డికి. సో చీఫ్ కి అయితే బుల్లెట్ అయితే తగిలింది కదా. సో దాని తర్వాత వాడైతే అక్కడికి నుంచి పారిపోతా ఉంటాడు. వెడ్డి అయితే గన్ అయితే హైబర్ కి అయితే ఇచ్చేస్తుంది. సో హైబర్ అయితే వాడిని షూట్ చేయడానికి అదే పట్టుకోనికి అయితే వెళ్తా ఉంటాడు వాని వెనకల్ని. సో బట్ హైబర్ వాని వెనకాల వెళ్తూ ఉంటే వాడైతే గోర మీద గిరక అదనమాట ఆ సీన్ అయితే అక్కడ జరుగుతూ ఉంటది. వెళ్ళిపోతా ఉంటాడు అక్కడికి చాలా స్పీడ్ గా. ఇక్కడ మళ్ళీ మనకి చీఫ్ అని అయితే చూపిస్తారు. చీఫ్ అయితే నన్ను అసలు నా గురించి కేర్ చేయకండి, మీరు పోయి ఫస్ట్ వాడిని పట్టుకోండి అని అయితే అరుస్తూ ఉంటాడు. సో దాని తర్వాత వెళ్ళి ఇంకా లైట్ అయితే చూపిస్తారు. సో వాడు బయటికి వెళ్ళి వాడు కార్ వేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. సో వీళ్ళైతే వాడిని ఫాలో చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత మనకి వెళ్ళి ఇంకా లైట్ అయితే చూపిస్తారు. ఎల్ అయితే లైట్ కి అయితే ఒక గన్ అయితే ఇస్తాడు, ఎందుకంటే కీరా నుంచి కాపాడుకోవాలంటే నీకు ఖచ్చితంగా ఒక గన్ కావాలని చెప్పి గన్ అయితే ఇస్తాడు అనమాట. సో దానికి లైట్ ఏమంటాడంటే అఫీషియల్ గా పర్మిషన్ లేని గన్ వాడొద్దు అని అయితే అంటాడు. సో అది నా ఎల్ అయితే నాకు తెలిసి మీ నాన్న కూడా గన్ వాడమంటే ఇదే చెప్పొచ్చు అక్కడ అని అయితే అంటాడు. ఇక్కడ మనకి హిగుచి అయితే చూపిస్తారు. అసలు హిగుచి గానికి రోడ్డు మీద ఏమున్నాయో సంబంధమే లేకుండా ఆ కార్ అయితే ర్యాష్ చేసుకోబోతా ఉంటాడు. సో వాని కార్ ని వెనకల్ని వెడ్డి ఇంకా మోగి టీం అయితే ఫాలో చేస్తూ ఉంటారు ఇంకో కార్ వేసుకొని. సో కింద వీల్ ఫాలో చేస్తుంటే పైకి వెళ్ళి ఇంకా తన టీం అయితే ఫాలో చేస్తూ ఉంటారు హెలికాప్టర్ లో.
లో. అప్పుడే హిగుచి అయితే ఈ ప్రోగ్రామ్ కూడా నన్ను పట్టుకోనికి ఒక ట్రాపా ఏంది అనేది అనుకుంటాడు. సో తను అలా అనుకుంటా ఉంటే అక్కడ ప్రోగ్రామ్ అయితే చూస్తాడు. అప్పటికే ప్రోగ్రామ్ అయితే అయిపోయి ఉంటది. సో ఆ ప్రోగ్రామ్ లో కూడా కీరా ఎవరో రివీల్ చేయకుండానే ఆ ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేసి ఉంటారు అనమాట. సో తనైతే ఫిక్స్ అయిపోతాడు, ఎలాగైనా సరే ఇక్కడికి ఫాస్ట్ గా తప్పించుకోవాలి అని అనుకుంటాడు. సో అప్పుడు అలా అనుకున్నాడో లేదో వాని ఫేస్ పైన అయితే మొత్తం లైట్లు అయితే పడతాయి, ఫోకస్ అయితే పెడతారు. సో వాడు కొంచెం కళ్ళు అవి చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూసే వరకు అక్కడ మొత్తం పోలీస్ కార్లే ఉంటాయి. మొత్తం ఆ రూట్ ని మొత్తం బ్లాక్ చేసి పెడతారు అనమాట పోలీస్ వాళ్ళు. సో మనకి పైన తర్వాత లైటింగ్ కి వెళ్ళినైతే చూపిస్తారు. లైట్ అయితే మొత్తం అనుకున్నట్టే అయ్యింది అని అయితే అంటాడు. సో ఇక్కడ పోలీస్ కార్ లో కూడా మనకి కొంతమందిని అయితే చూపిస్తారు. సో అందులో ఉన్న వాళ్ళంటే హైజావా, తిను గుర్తుకుండా మీకు గుర్తుకుండే అనుకుంటా. ఇంకొక అతను వచ్చేసి స్టార్టింగ్ లోనే నాకు ఇక్కడ వద్దయ్యా ఈ టీం వద్దని చెప్పి వెళ్ళిపోతాడు చూడండి, ఆ ఒక బిల్డింగ్ లోకి ఎంటర్ కాకముందే వెళ్ళిపోతాడు చూడండి వాడు. సో తర్వాత అక్కడ హెలికాప్టర్ కూడా కింద ల్యాండ్ చేస్తారు. హిగుచియానికి అయితే తప్పించుకోనికి ఏ ఛాన్స్ లేదని అనుకుంటాడు. సో దాని తర్వాత ఓటారే అయితే స్నైపర్ అయితే తీసి పొజిషన్ లో అయితే నిలబడతాడు, ఏదైనా ఎక్స్ట్రా చేస్తే లేపేద్దామని. సో తర్వాత వాడైతే మీరు ఇప్పుడు నన్ను నేను షూట్ చేసుకొని చనిపోతా అని చెప్పి గన్ అయితే తీసి వాడైతే పెట్టుకొని షూట్ చేసుకొని పోతాడు. బట్ ఓటారి మాత్రం ముసలుడు అనుకున్నా కానీ కళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి మామ. సో డైరెక్ట్ ఆ గన్ అయితే లేపేశాడు అనమాట స్నైపర్ తోటి. సో దాని తర్వాత గన్ అయితే అక్కడికి ఎగిరిపోతుంది. తర్వాత అక్కడ పక్కనే డెత్ నోట్ అయితే పడిపోయి ఉంటది కార్ లోనే. సో ఇప్పుడు ఫైనల్లీ వీళ్ళు ఫస్ట్ కీరాని సెకండ్ కీరాని కింద మీద ఇది చేసి వాళ్ళు ఎలాగైంచో తప్పించుకున్నారు. కానీ ఫైనల్లీ వీళ్ళైతే థర్డ్ కిరణ్ అయితే బతికుండగానే పట్టుకున్నారు. సో ఇక్కడికి 23 ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ 24 ఎపిసోడ్ తోటి ఎప్పుడు పెట్టమంటారు వీడియో బహుశా చెప్పలేను, ఎందుకంటే నెక్స్ట్ మండే వేరే వీడియో వస్తుండొచ్చు. నాకు తెలిసి సండే పెట్టినకి ట్రై చేస్తా. సో ఈ వీడియో కింద ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టిపోండి. బాయ్.